2 కోట్లు ఇస్తాను. సో మచ్ అర్థమైందా? సార్ ఎంత అన్నారు? 2 కోట్ల రూపాయలు. 2 కోట్ల? ఎస్ ప్లీజ్ హెల్ప్. డన్. ఏ ప్రభా, 10 నిమిషాల్లో లోపలికి వెళ్ళాలి. నువ్వు కెమెరా. నేనెందుకు లోపలికి? వెళ్ళాలి. మా సార్ లోపలికి వెళ్తే దుమ్ము దులిపేస్తారు. నో డౌట్. వెళ్ళండి బెస్ట్ ఎంప్లాయీ. ఏం మాట్లాడుతున్నావు? నేను లోపలికి వెళ్తే ఛానల్ కి న్యూస్ అవుట్ ఇస్తాడు. మీరు వెళ్ళండి. రిస్క్ అయ్యా. ఏ యాంటోని కూడా లోపలికి వస్తున్నాడు. ఇంతవరకు పబ్లిక్ అవన్నీ చంపినవాడు నిన్ను మాత్రం చంపుతాడా? ₹1 అయ్యా. 50 లక్షలు నాకు, 50 లక్షలు నీకు. 50 లక్షలా? సరే, అది చూసేద్దాం. ఎందుకు అందరినీ ఇలా కూర్చోపెట్టావు? ఏదైనా సరే అగ్రిమెంట్లో సైన్ చేసి మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. చదివి సంతకం పెట్టండి. లెటర్స్ ఇంత చిన్నవిగా ఉన్నాయేంటి? మీ బ్యాంక్ ఫామ్ లో అక్షరాలు ఏ సైజు అదే సైజు ఇచ్చారు సార్. ఏంటి ఆంటనీ, బయట మన ప్లాన్ ప్రకారం అంతా పక్కాగా జరుగుతుందా? ప్రెస్ అది ఎందుకు? ప్రజల ముందు లైవ్ గా ప్రూవ్ చేయబోతున్నా. లైవ్ కి అసలు ఒప్పుకోను. సంతకం పెట్టారు చైర్మన్. మీ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా షేర్ చేయొచ్చని సంతకం పెట్టారు. ఈ రూల్ కూడా మీ యో బ్యాంక్ అకౌంట్ ఫామ్ నుంచి తీసిన రూలే సార్. లైవ్ రెడీ సార్. ఓయ్, నువ్వు ఊరుకోవయ్యా. నేనేం చేస్తాను? ప్లీజ్, లైవ్ ఏం అక్కర్లేదు. నన్ను క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేద్దాం అనుకుంటే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. నీ మ్యూచువల్ ఫండ్ లో ప్రజలు పెట్టుబడి పెట్టిన 25,000 కోట్లు ఎక్కడా? దానికి నా బ్యాంకుకి సంబంధమే లేదు సార్. ఫామ్ మీద మీ బ్యాంక్ పేరు రాస్తుంది. యో బ్యాంక్ రిలై మ్యూచువల్ ఫండ్ అని. అందులో మా షేర్ 40%. మిగతా 60% వాళ్ళది. సార్ పోనీ నేను అర్థమయ్యేలా చెప్పనా? ప్లీజ్ సార్, మా కంపెనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నదమ్ములు లాంటివి. తమ్ముడు తప్పు చేస్తే అన్నేం చేస్తాడు పాపం? నా తమ్ముడు తప్పు చేస్తే ఇలాగే కొట్టి మరీ అడుగుతా. ఉదాహరణ తప్పు చెప్పాను. క్లియర్గా అర్థమయ్యేలా ఇంకో ఉదాహరణ చెప్తాను. జీవితంలో పైకి వస్తాడని ఓ పిల్లాన్ని దత్తత తీసుకుంటావు. వాడు బేవర్స్ అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? సరిగ్గా పెంచడం తెలియనప్పుడు ఎందుకు నా దత్తత తీసుకోవడం? ఉదాహరణలే వద్దు సార్, తిన్నగా విషయానికి వస్తాను. మాకు 40% లాసేగా. అప్పుడు ముందు నువ్వేగా అడిగుండాలి. మీరే మాట్లాడుకోండి. సి, వైలెన్స్ తప్పు, చేయి చేసుకోకూడదు. కరెక్ట్ గా సమాధానం చెప్పలేదంటే కొట్టచ్చని అగ్రిమెంట్ లో ఉంది. సంతకం పెట్టారు. చెప్పండి, డబ్బు ఎక్కడా? నీ చెప్పేది అర్థం కావట్లేదా? నేను మీలాగా లాస్ అయిన వాడినే. నన్ను అడిగితే ఎలా చెప్పను? అయితే మరి ఎవరిని అడగాలి? ఆ మ్యూచువల్ ఫండ్ చైర్మన్ హర్షాని కదా అడగాలి. ఓ, ఆయన అడగాలన్నమాట. అప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఓనర్ హర్ష ఎక్కడున్నా సరే షోకి రావాలి. వెళ్దామా సార్? కిడ్నాప్ చేసి వెళ్తామని అడుగుతావా? పోనీ. తర్వాత చైర్మన్ వచ్చే వరకు చిన్న విరామం తీసుకుందాం. స్టే ట్యూన్. శంకర్, వరదాన్ని చూసావా? అసలే వడ్డీ ఎలా కట్టాలని ఆలోచిస్తుంటే వాడెక్కడ వీడెక్కడ నన్ను అడుగుతావేంటి? పోయా. చెప్పు శంకర్, డబ్బులు ఇస్తాను. విషయం కొంచెం పెద్దది. ఉదయం 4 సహాయం బోర్డు తీసుకుని లోనికి వెళ్ళాడు సార్.
సార్ సరిగ్గా చైర్మన్ బ్యాంక్ వచ్చి వెళ్ళిన అన్ని రోజుల సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది. అదే డేట్లో రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిగా, ఆ ఫుటేజెస్ తీయండి. Yes, sir. తరువాతి చైర్మన్ రాక ఆలస్యం అవుతున్నందువల్ల వాడుకదారులు యో బ్యాంక్ కి సంబంధించిన సమస్యలుంటే అడగచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి 5,000 వేసి ఉంచాను. 10 నెలల తర్వాత డబ్బులు తీయడానికి వస్తే అకౌంట్ లో ఏమీ లేదు. అడిగితే ఏదేదో చెప్తున్నారు ఈయన. జీరో బ్యాలెన్స్ అకౌంట్లని క్యాన్సిల్ అయ్యాయి. మినిమం 5,000 అకౌంట్లో ఉండాలి. అకౌంట్ లో 5,000 ఉండేదిగా. సార్, ప్రతి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు 40 రూపాయలు. 5,000లో మొదటి నెల ఎస్ఎంఎస్ ఛార్జీలు 40 రూపాయలు తీసేస్తే 4,960గా ఉంటుంది. ఇప్పుడు మినిమం బ్యాలెన్స్ లేదుగా, దానికి ప్రతి నెల 500 ఫైన్. 10 నెలల్లో 5,000 రూపాయలు ఖాళీ. ఇప్పుడు ఆవిడే కదా మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు. ఏమయ్యా, హుండీలో వేసి ఉంచిన డబ్బు అలాగే ఉండేది కదయ్యా. సార్ ఫోన్ చేసి టార్చర్ పెట్టి క్రెడిట్ కార్డ్ అంటకట్టారు సార్. ఇంతకు ముందైతే ఫ్రెండ్స్ అడిగి తీసుకుని మేనేజ్ చేసేవాడిని. కార్డు ఉంది కదా అని 50,000 స్వైప్ చేశాను. ఈ రోజుకి 3 లక్షలు అప్పు ఉంది, తీర్చలేకపోతున్నాను సార్. చక్రవడ్డీ తీసుకునేవాడైనా అడిగితేనే అప్పిస్తాడు. వీళ్ళు ఫోన్లు చేసి చేసి ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి అప్పులు అంటగట్టి సావగొడుతున్నారు సార్. తీసుకున్న లోన్ ఎప్పుడో కట్టేశాను సార్. ఇంకా 4 ఏళ్ళు కట్టాలి, వడ్డీ ఎక్కువైంది అంటున్నారు సార్. అచ్చా, ఆపోయ్యా. మీరు మొదలు పెట్టండి సార్. ఇప్పుడు కూడా కొట్టు అనే అంటున్నావు, డబ్బులు ఇవ్వవు కదా. నన్నెందుకు చూస్తున్నావు? అగ్రిమెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అన్నిటినీ చదవాలి. సార్ అప్లికేషన్ ఇచ్చి సంతకం పెట్టమన్నారు సార్. సంతకం పెట్టాను, అందులో ఏం రాసిందో నాకేం తెలుసు ఈయన సార్. చదవకపోతే బ్యాంక్ ఎలా రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఎందుకు కొట్టావు? హర్ష ఎందుకు ఇంకా రాలేదు? అయితే నన్నెందుకు కొడుతున్నావు? హర్ష ఇక్కడికి 15 నిమిషాల్లో రాకపోతే కొట్టచ్చు అని అగ్రిమెంట్ లో రాస్తుంది. చదివి చూపించండి మేనేజర్ సార్. నేను అది చదవలేదే. దానికి నేనెలా బాధ్యునవుతాను చెప్పండి? మీరే కదా చదివి సంతకం పెట్టుండాలి. రాసుంది సార్. చెయ్యొదరా. ఇడియట్. కెమెరా కెమెరా. ప్రజల డబ్బు 25,000 కోట్లు ఏమైంది? ఈయనకి కూడా 40% లాస్ అంట పాపం. యాంటో సార్, స్టేషన్ లో దొంగను ఎలా విచారిస్తారు? కొట్టే సార్ విచారిస్తాం. ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. గొప్పోళ్ళని కొట్టడం అంటే 1,000 రూపాయలు దొంగిలిస్తే పట్టుకు కొడతారు, 25,000 కోట్లు దొంగిలిస్తే చూసి భయపడతారు. మొదలెట్టండి సార్. ఓకే సార్. ఇలాంటి వాళ్ళని బాగా వేయాలి. సరిపోలా కొమ్ము కొమ్ము బాగా కొమ్ము వదలబాక. సరిపోలా. త్వరగా ఇంటర్నేషనల్ వాటర్లోకి పెడితే తప్పించుకోవచ్చు. మ్యాటర్ చాలా పెద్దది. చెప్పేస్తాను. 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? లాస్ అయింది. ఎలా అమ్మా? సార్ పెట్టుబడి పెట్టేటప్పుడు మ్యూచువల్ ఫండ్ సెట్ మార్కెట్ రిస్క్ అని చెప్పే కదా సార్. వీళ్ళ రెప్స్ జాయిన్ చేస్తున్నారు. నిజమా? ఓ రెప్పుకు ఫోన్ చేయండి. సరే సార్. హలో, యువర్ బ్యాంక్ శ్రవణ్ణి. ఎవరు? సార్ నమస్కారం, నా ఫ్రెండ్ మీ నంబర్ ఇచ్చాడు. ఓ 2 లక్షల రూపాయల డబ్బు ఉంది, దాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలి. చేసేద్దాం సార్. కొత్తగా ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వచ్చింది, అందులో వేద్దాం సార్. అది రిస్క్ అని ఏ పిచ్చోడు చెప్పాడు? డబ్బుకి నేను గ్యారంటీ. ఇలా చూడండి సార్, ఎవరిని ఎలాంటి ఐడియాలు అడగండి, కన్ఫ్యూజ్ చేసేస్తారు. నేనే మీ దగ్గరికి వస్తాను. కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా శ్రవణ్? టీవీ వాల్యూమా? ఎందుకు? ఇక్కడికి ఎక్కువ కొడుతుంది సార్. నువ్వు పనిచేసే బ్యాంకుని ఇక్కడ దోచుకుంటున్నారు. చెప్పా, అది కూడా తెలియకుండా నువ్వు కస్టమర్ వెంట పడుతున్నావా? సార్ టార్గెట్ ఇస్తున్నారు సార్. మమ్మల్ని చేయమంటారు సార్? ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఇరికించడం న్యాయమా? మేము అబద్ధం చెప్పట్లేదు సార్, లైట్ గా నిజాన్ని దాస్తున్నాం అంతే కదా. ఇదంతా నీ ట్రైనింగ్.
మీ రెప్స్కి టార్గెట్లు పెట్టి పరోక్షంగా తప్పు చేయమని రెచ్చగొడుతున్నారు. సి మా కస్టమర్స్ మోసపోలేదు, ఓ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. మేము సునీల్ అనే వ్యక్తి బ్రోకరేజ్ కంపెనీ ద్వారా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాం. లాస్ అయితే అంతే సార్. ఆ? ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చుగా. షేర్ మార్కెట్ లో ఓ మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టుండొచ్చు కదా. అది మీరు సునీల్ సార్ని అడగాలి. ఓ ఆయన్ని అడగాలన్నమాట. మిస్టర్ సునీల్ ఎక్కడున్నా షోకి రావాలి. హలో, ఆయన ఇండియాలో లేరు, ఆయన మొరీషియస్ లో ఉన్నారు. కాదే, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ లో కారు డిక్కీలో పడుకుని ఉండడం చూసేనే. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పకపోతే గొంతు కోసి సముద్రంలో పారేస్తాను. ముందు ఏసీ సారే పొడి అడిగారు, ఆ తర్వాత వేరే టీం వచ్చి 3 కోట్లు ఇచ్చి. 3 కోట్ల? అవును, 2 టన్నుల ఆర్డిఎక్స్. పేరితే వైజాగ్లో ఒక ఏరియానే ఉండదు. చూడు కన్నా, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సిటీ అల్లకల్లోలం అవుతుంది. బ్యాంకు చుట్టూ ఆల్రెడీ మనం చెక్ చేసాం. బ్యాంకుని కనెక్ట్ చేసే రోడ్లో వచ్చి అన్ని బళ్ళను చెక్ చేయండి. ఒక్క బండిని వదలదు. Operation Your Bank activated. Operation Your Bank activated. Load the weapons. Come on, boss. వెపన్స్ బయలుదేరే. చావబోయే జనానికి ఆర్ఐపీ పోస్ట్ రెడీ చేయమను. 1 అవర్లో అంతా అయిపోతుంది. చైర్మన్ తప్ప బ్యాంకులోంచి ఎవడూ ప్రాణాలతో బయటికి రాడు. తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ విచ్చేశారు. వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్. మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు? ఇది లేటెస్ట్ గా ఆయన చేసిన స్కామ్. మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా? చెప్పండి సునీల్, 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? చెప్పండి సునీల్, షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది? 10 కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది. అదెలా 10 కంపెనీలు లాస్ అవుతాయి? షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్. అంటో ఓకే సార్. చెప్తాను. ఆ 10 కంపెనీలు ఇతని బినామీ కంపెనీలు. సుప్పన తెదవా, బేవర్ సెదవా అయిపోయావురా. ఓ, ఆ 10 కంపెనీలు వీరి కంపెనీలా? అవును, హ్మ్? చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. 2 years లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం. ఆ డబ్బంతా ఎక్కడా? నేను ఈయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడా? ఇతన్ని అడగండి. డబ్బు ఎక్కడ సార్? ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడ సార్? ఇతన్ని అడగండి. ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను సార్. అంటో సార్, డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఉండాలి. ఓకే సార్. చెప్తాను. నువ్వు ఊరుకోరా. దెబ్బలు తినలేకపోతున్నాను. కెమెరా సార్, డబ్బు ఈ బ్యాంక్లోనే
ఉంది సార్ मैं सच बोल रहा हूँ ट्रस्ट मी కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది అందులోనే 25,000 crores ఉంది. కమిషనర్ సార్, ఇప్పుడు చెప్పండి, నేను బ్యాంకుని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారా? సార్, ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్. చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చింది సార్. చైర్మన్ 18 సార్లు బ్యాంకుకి వచ్చి వెళ్ళాడు. వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది. దీని అర్థం బ్యాంకు లోపల ఉండాల్సిన 25,000 కోట్ల రూపాయలు లేవు. దాన్ని చైర్మన్ కొట్టేశాడు. కొట్టేశాక ఎందుకు బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి? సార్, ఇక్కడ జరిగిందంతా వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్. కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు. మన రాజేషే ప్రస్తుతం తరచూ సార్, లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్. రాజేష్ లాక్కురండి. సార్, రాజేష్, ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది. కానీ బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు? నాకు అదే డౌట్ సార్. నేను అంత వెర్రిపప్పని కాను రాజేష్. తెలుసు సార్. సార్ 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 షూట్ చేయను, భయపడకు. చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంకు గుమ్మం దగ్గర వదిలేస్తా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. మర్యాదగా నిజం చెప్పు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు. చైర్మన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు. ఎలా? వీడొక టెర్రరిస్ట్. మమ్మల్ని కొట్టి తుపాకులతో బెదిరించి ఏదేదో మాట్లాడాడు. మేము ముగ్గురు మాట్లాడిందంతా అబద్ధమే. లైవ్ కట్ అయింది సార్. మన న్యూస్ మొదలుపెట్టు. లైవ్ వైర్ ని తెంచేసిన తీవ్రవాదులు. టెర్రరిస్ట్ హ్యాస్ క్యాప్చర్డ్ యువర్ బ్యాంక్. బ్యాంకులోకి చొరబడిన తీవ్రవాదులు డార్క్ డెవిల్ అనే వ్యక్తి ముఠా సాయంతో తీవ్రవాదులు బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారు. Terrorists are trying to destroy the Indian economy by giving false narrative to the people. మొదలెట్టేశారా తీవ్రవాదంట. ఎన్కౌంటర్ లేపేస్తారా? ఏవేవో నాటకాలు ఆడుతున్నారు మావా, వాళ్ళు వదలకూడదు. బ్యాంక్ మధ్య పాలనలోనే ఉంది, వెళ్దామా? రండి పోదాం. రంగంలోకి దిగిన సెంట్రల్ ఫోర్స్. తీవ్రవాదుల చొరబాటుని కనిపెట్టడంలో విఫలమైన కమిషనర్ కు ఉద్యోగ విరమణ. నా ఆర్డర్ లేకుండా ఇక్కడ కొత్తగా ఎవరు రాకూడదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి సెల్లో పడేయండి. పోండి. నాకు తెలియకుండా ఇక్కడ ఏ ఒక్కటి జరగకూడదు. రిలీజ్ లోపల ఉన్నది టెర్రరిస్ట్. ఇప్పటి నుంచి ఇది కమాండ్ ఆపరేషన్. ఆల్ పోలీస్ అవుట్. వి బీన్ ఆస్క్డ్ టు టేక్ ఓవర్ ఆర్డర్స్. రవీంద్ర, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నీ తోక జాడించను. అరెస్ట్ హిమ్. Don't do this, Ravindra. Orders, sir. Orders. ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్. అన్ని డమ్మి నోట్లు. ఏంటి సీఈఓస్, మీ డబ్బంతా ఎలా డమ్మీ అయింది? తెలీదు. చెప్పండి చైర్మన్. ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసుగా. ఈ సంవత్సరం 18 సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్కి వచ్చింది. ఆ 25,000 కోట్లని బయటికి తీయడానికి. బయటికి తీసి ఎక్కడ పెట్టారు? అది చైర్మన్ కి మాత్రమే తెలుసు. ఈయనే బ్యాంకుని దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు 500 కోట్లు దోచుకెళ్ళిపోయాక చెస్ట్ ని బ్లాస్ట్ చేసి డబ్బీ నోట్లు కాల్ చేసి 25,000 కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పువ్వు పెట్టడమే ఈయన ప్లాన్. కరెక్టేగా ఫైర్ మ్యాన్? ద్రోహి, యు బ్లడీ చీట్. మరి నువ్వు
లైవ్ వైర్ కట్ చేశారు సార్. ఒరిజినల్ డబ్బంతా మూట కట్టండి. गो गो चेयरमैन को बचाइए, उसने ऑलरेडी रामचंद्र और सैम को मार दिया है सर. స్టార్ట్ కమాండోస్ అసెంబుల్. ప్లీజ్ 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 నన్ను వదిలే, నీకేం కావాలన్నా ఇస్తాను. ఒరిజినల్ డబ్బు ఎక్కడుంది? నన్ను ప్రాణాలతో వదిలేస్తానంటే డబ్బు ఎక్కడ ఉందో చెప్తాను. సరే చెప్పు, ప్రాణాలతో వదిలేస్తా. ప్రామిస్ చేయి. ప్రామిస్ గా వదిలేస్తా. నా సొంత షిప్లో వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో 25 కంటైనర్స్ లో దాచి ఉంచాను. ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో, నన్ను వదిలే. డోర్ క్లోజ్ చేయరా. ప్రామిస్ చేసావు నాకు. నువ్వు మాత్రమే మోసం చేస్తావా? ప్లీజ్ నన్ను వదిలే. Take position!